my dear students, welcome back to my channel. This is Gayatri Patel. మన ఛానల్లో ఆల్రెడీ రియల్ నెంబర్స్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అయిపోయింది. సెకండ్ పార్ట్ లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ థియరం గురించి అండ్ ఎక్సర్సైజ్ 1.2 గురించి కూడా డిస్కస్ చేస్తాం. మనం ఈ వీడియోలో ఓన్లీ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇందులో థియరం 1.3, 1.4, 1.5 థియరమ్స్ ఉంటాయి. అండ్ అలాగే కన్వర్షన్స్, డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు రేషనల్ నెంబర్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఓన్లీ టిల్ ఎక్సర్సైజ్ 1.3 వరకు మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1.3 ని టచ్ చేయట్లేదు. అక్కడ వరకు ఉండే కాన్సెప్ట్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ కోసం సెపరేట్ వీడియో వస్తుంది. ఓకే, సో గైస్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటీ నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి, టర్మినేటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థం కావాలంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఒక క్లారిటీ రావాలి. అయినో మీరందరూ ఫస్ట్ వీడియోలోనే ఒక క్లారిటీ ఉంది. వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అని ఒకసారి ఇక్కడ మళ్ళీ రీకాల్ చేసుకుందాం. రేషనల్ నెంబర్స్ అని అంటే ఒక నెంబర్ ని రేషనల్ నెంబర్ అని పిలవాలంటే అది 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అంటే మనకి ఇచ్చిన ఏ నెంబర్ అయినా కానీ అది ఎలా ఉండాలి, P/Q ఫామ్ లో రాయగలగాలి. ఒకవేళ దాన్ని P/Q ఫామ్ లో రాయలేకపోతే దాన్ని మనం రేషనల్ నెంబర్ అనము. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ ఇప్పుడు 1, 2, 3 ఇవన్నీ కూడా P/Q ఫామ్ లో లేవు కదా మ్యామ్, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అని అంటాం కదా అంటే ఎస్, ఇవి P/Q ఫామ్ లో లేవు, కానీ డినోమినేటర్ లో ఏమీ లేదంటే by 1 ఉందని అర్థం. 2/1, 3/1 ఇట్లా మనం by 1 రాసినప్పుడు దీని వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు వాల్యూ 2 ని 2/1 అంటే P/Q ఫామ్ లో రాసామా, 3/1 అంటే ఇది కూడా P/Q ఫామ్ లోనే ఉంది కదా. సో వీటన్నిటిని కూడా డినామినేటర్ లో ఏది లేదు అని అంటే by 1 ఉంది అని అర్థం. సో వీటన్నిటిని కూడా రేషనల్ నెంబర్స్ అనే అనొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. దీంతో పాటుగానే ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ P అండ్ Q ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 నంబర్స్ ఏమై ఉండాలి అని అంటే ఇవి ఇంటీజర్స్ అయి ఉండాలి. మళ్ళీ ఇంటీజర్స్ అంటే ఏంటి, కమాన్ గైస్, ఇంటీజర్స్ గుర్తొచ్చిందా? Z, దీన్ని Z తో ఇండికేట్ చేస్తాం. దీనిలో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, 0, +or-1, +or-2, +or-3 ఇట్లా కంటిన్యూస్ గా టిల్ +or-ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉంటాయి. రైట్, సో P అండ్ Q ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, అంటే P వాల్యూ ఏదైనా 0 కావచ్చు, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. Q వాల్యూ ప్లస్ వాల్యూ కావచ్చు, మైనస్ వాల్యూ కావచ్చు. కానీ ఈ థర్డ్ కండిషన్ ఏం చెప్తుంది అని అంటే డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. డినామినేటర్ Q అనేది ఇంటీజర్ అయినప్పటికీ ఇది నాన్ జీరో నంబర్ అయి ఉండాలి. ఓకే, ఒకవేళ ఈ డినామినేటర్ కనుక 0 అయితే దాన్ని మనం రేషనల్ నెంబర్ అనము. గాట్ ఇట్? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రేషనల్ నెంబర్స్ కి. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే 2 అనేది ఒక రేషనల్ నెంబరే, ఎందుకంటే ఇది P/Q ఫామ్ లో లేదు. కానీ ఇప్పుడు నేను 2/1 అని రాశాను. ఇప్పుడు ఎట్లా ఉంది, P/Q ఫామ్ లో ఉంది. అండ్ P అండ్ Q ఇప్పుడు 2 అనేది 1 అనేది రెండు కూడా ఇంటీజర్సే. అండ్ థర్డ్ ఇది Q is not equals to 0 అంటే కింద డినామినేటర్ ఏముంది, నాన్ జీరో వాల్యూ ఉంది కదా, 1 అనేది నాన్ జీరోనే కదా. సో ఇప్పుడు ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక -3/5 ఇప్పుడు ఇది వాట్ డూ యు థింక్, ఇది రేషనల్ నెంబరా కాదా? ఎస్, అఫ్ కోర్స్ ఇది కూడా రేషనల్ నెంబరే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ పాయింట్, P/Q ఫామ్ లో ఉంది. అండ్ -3 అండ్ 5 ఇవి రెండు కూడా ఇంటీజర్సే, డినామినేటర్ లో మనకి నాన్ జీరో వాల్యూ ఉంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు 1/5 తీసుకున్నా, లేదంటే 64/6 తీసుకున్నా, ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో మీరు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేసే ఏ నెంబర్ నైనా మనము రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, సో మొత్తం మీద మనకి అది P/Q ఫామ్ లో ఉండాలి అని అర్థమైంది. రైట్, ఇక్కడ మనకి P/Q ఫామ్ లో ఉన్నప్పుడు డెసిమల్ ఫామ్ లో కూడా రాయగలగాలి. ఓకే, ఏదైనా నంబర్ ఇచ్చారు మనకి, దాన్ని ఇప్పుడు డెసిమల్ ఫామ్ లోకి ఎలా మారుస్తాము? డెసిమల్ ఫామ్ అంటే ఏంటి, ఇప్పుడు 1.25, 0.1.50 ఇట్లాంటి పాయింట్స్ అన్ని, ఇట్లాంటి పాయింట్ తో రాయగలిగే నెంబర్స్ ని మనం ఏమంటాం, డెసిమల్ నంబర్స్ అని అంటాం. అండ్ రేషనల్ నెంబర్స్ అని అంటే P/Q ఫామ్ లో రాస్తాం. ఓకే, సో ఇప్పుడు P/Q ఫామ్ లో ఒక నంబర్ ఉంది, దాన్ని మనం డెసిమల్ కి ఎలా మారుస్తాం,
సో దాన్ని ఇక్కడ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా కానీ నేను ఇక్కడ కన్సిడర్ చేసే నెంబర్ ఏంటంటే 3/5. ఓకే, ఇది ఇప్పుడు ఏ ఫామ్ లో ఉంది? ఇది రేషనల్ నెంబర్, రైట్? సో ఇప్పుడు నేను రేషనల్ నెంబర్ ని ఎక్కడికి కన్వర్ట్ చేయాలి? డెసిమల్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ దిస్? 3/5 అని అంటే 3/5 అన్నట్టే కదా, రైట్? అంటే ఇప్పుడు నేను 3 ని 5 తో డివైడ్ చేయాలి. గాట్ ఇట్? సో లెట్స్ డూ దట్. ఇక్కడ 3 అంటే ఏంటి? డివిడెండ్. ఓకే, ఇక్కడ డివైజర్ ఏంటి? 5 అనేది డివైజర్. ఇక్కడ 5 వన్స్ లేదు, 5 వన్స్ అనేది 5 కన్నా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 0 పాయింట్ కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఒక 0 వస్తుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు 30 అనేది 5 కన్నా పెద్దదే. ఇప్పుడు చూద్దాం. 30 5 6 30. ఓకే, సో ఇది 30, డినామినేటర్ లో 0 వచ్చేసిందా? ఇప్పుడు ఏదైతే మనకి కోషంట్ ఉందో ఇది డెసిమల్ ఫామ్. ఓకే, దేనికి డెసిమల్ ఫామ్? మనకి ఏదైతే ఇక్కడ 3/5 ఉందా దీనికి డెసిమల్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ 0.5. కోషంట్ ని మనం డెసిమల్ ఫామ్ అని అంటాం, రైట్? సో 3/5 ఈజ్ నథింగ్ బట్ 0.6. ఓకే, అలాగే మీరు ఓన్లీ 1.5 ని కన్సిడర్ చేయండి. ఏమవుతుంది? 1.1/5 ని. సో 1 మధ్యలో రాస్తున్నాం, డివిడెండ్ కాబట్టి 5. సో ఇప్పుడు 1 అనేది 0 కన్నా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ 0 వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.2. మళ్ళీ మనకి ఏమైంది? రిమైండర్ అనేది 0 వచ్చింది. సో ఇప్పుడు నేను 1/5 ని ఏమని రాయొచ్చు? 0.2 అని రాయొచ్చా? ఓకే, ఇలానే కాకుండా ఇప్పుడు 4/2 కాకుండా 2/4 అని రాసుకుందాం. 2/4 ఏమవుతుంది? అఫ్ కోర్స్ ఇది 0.5 అవుతుంది. నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్ లో, రైట్? ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ స్లైడ్ లో మనం రేషనల్ నెంబర్ ఇస్తే దాన్ని డెసిమల్ ఫామ్ లోకి ఎలా మార్చాలి అనేది అర్థమైంది, రైట్? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ పాయింట్ ఏదైనా గానీ, అదే పాయింట్ అయినా గానీ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత 6 తర్వాత నాకు ఇక్కడ 6 తో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి నేను మళ్ళీ డివైడ్ చేయాల్సిన అవసరం రాలేదు. 2 తో నాకు 0 వచ్చేసింది, రైట్? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇంకోసారి డివైడ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ చూడండి 2 తో చేశాను, నాకు రిమైండర్ 0 రాలేదు. సో మళ్ళీ ఇంకోసారి డివైడ్ చేసినప్పుడు 5 వచ్చింది. 5 తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ 0 వచ్చింది. దాని అర్థం అదే కదా 0.25 అంటే. అందుకే మనం ఇక్కడికే ఆపేసాం. ఓకే, సో ఇలా ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత రిమైండర్ కనుక 0 వస్తే వాటిని మనం ఏమంటాం? టర్మినేటింగ్ అని అంటాం. ఈ 3 కూడా మనకి రిమైండర్ 0 ఇస్తుంది కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్ ఇవి. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి కన్వర్షన్ రేషనల్ నుండి డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలో దీని నుంచి అర్థమైంది. అలాగే ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చారు, మనల్ని రేషనల్ కి కన్వర్ట్ చేయమంటున్నారు. ఎలా చేస్తాం? ఇక్కడ సేమ్ మళ్ళీ టెక్స్ట్ బుక్ నుంచి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏమంటున్నాడు? ఇవన్నీ టర్మినేటింగే కదా, 5 తర్వాత ఇంకేదైనా ఉందా? లేదు. అంటే 5 తో మనకి రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ ఏంటి? 4 ఉంది. 4 తో మనకి రిమైండర్ 0 వచ్చింది, రైట్? 5 ఉంది. 5 తో మనకి రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి ఇంకోసారి చేయాల్సిన అవసరం రాలేదు. ఇవన్నీ కూడా టర్మినల్ డెసిమల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మినల్స్ ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మన గోల్ ఏంటి? మనం రేషనల్ కి కన్వర్ట్ చేయాలి. రేషనల్ అంటే ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా P/Q ఫామ్ లో ఉంటాయి. ఓకే, P/Q ఫామ్ లోకి రాయాలి. సో ఫస్ట్ నేను తీసుకున్నా. ఓకే, ఫస్ట్ ఏముంది? 0.375 అనేది నంబర్, వాళ్ళు ఇచ్చిన నంబర్. సో నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా, నా ఫస్ట్ గోల్ ఏంటంటే ఈ పాయింట్ ని తీసేయాలి. ఓకే, సో పాయింట్ ఎలా పోతుంది? పాయింట్ ని తీసేయాలంటే నేను దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 1000 తో డివైడ్ చేయాలి. సో 375 ఇక్కడ పాయింట్ తీసేస్తే డినామినేటర్ లో 1000 వస్తుంది. 1000 ఎందుకు వచ్చింది మ్యామ్ అని అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే నాకు 1 తర్వాత అన్ని జీరోస్ వస్తాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 జీరోస్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 1 తర్వాత 3 జీరోస్, దట్ ఈస్ నథింగ్ బట్ 1000. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 375 ఉందా, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఓకే, మీ అందరికి తెలుసు కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం? 375. ఓకే, దాని తర్వాత 5, ఎందుకంటే లాస్ట్ లో 5 ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా డివిజిబిలిటీ థీరం, డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలుసు కాబట్టి లాస్ట్ క్లాస్ లో చదువుకొని ఉంటారు. లేదంటే సింపుల్ గా 5 తో మల్టిప్లై డివైడ్ చేసి చూడండి ఏమవుతుంది.
ఇక్కడ 37 ఉంది కదా, 5 sevens ఏమవుతుంది 35 అవుతుంది, ఇంకొక 2 మిగులుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 75. దాని తర్వాత మళ్ళీ 75 ని మనం ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు అగైన్ 5 ఇంటూ ఇది ఏమవుతుంది, ఇది 5 ones 5 అండ్ దాని తర్వాత 2 మిగులుతుంది, ఇది 15s. దాని తర్వాత మళ్ళీ 5 3s. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 375 ని ఏమని రాయొచ్చు, 5 క్యూబ్ అంతే కదా, 5 ఇంటూ 5 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 3. ఓకే, దట్స్ ఫైన్. మరి ఈ 10 క్యూబ్ ని ఏమని రాయొచ్చు అంటే మనం 1000 ని 10 క్యూబ్ అని ఈజీగా రాసేస్తాం, కానీ అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు, ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఇది మన 4th స్టెప్. క్యాన్సిల్ అవుతున్నాయా, అఫ్ కోర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఏమేమి 5 క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, ఇక్కడ 3/8 ఫామ్ లో మిగిలింది. లేదంటే సింపుల్ గా మీరు 2 క్యూబ్ అని కూడా రాయొచ్చు. గాట్ ఇట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ టాస్క్ ఏంటంటే ఈ మిగిలిన నంబర్స్ అన్నిటినీ కూడా 1.04 ని 0.087875 ని 12.5 ని వీటన్నిటిని కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసి ఇలా రేషనల్ నెంబర్ గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నేను ఒకటి 4th చెప్తున్నాను, మీరు 2nd అండ్ 3rd మీకు హోంవర్క్స్. ఓకే, కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నాకు 4th ఎలా చేయాలో చెప్తున్నాను, ఇంకెవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు కనుక్కోండి, క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు 12.5 రైట్, మన ఫస్ట్ గోల్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఉందా, పాయింట్ తీసేసేయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 125 ఇక్కడ తీసేసాను, నేను పాయింట్ తీసేసాను. కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 1 తర్వాత కూడా నేను ఒకటే డిజిట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 125 ని అండ్ 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాయండి. డినామినేటర్ లో ఏమొస్తుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 10 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం కళ్ళు మూసుకొని రాయొచ్చు, ఇట్ ఈస్ 2 into 5 ఇంతే కదా, 2 power 1 లేకపోతే 5 power 1 అని అనుకోవచ్చు. 125 ఏమని రాయొచ్చు, 5 into 5 into 5 రైట్, 5 into 5 into 5 అంతే కదా. దీనికి మించి ఇంకేదైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉందా, లేదు, ఇదే ఫైనల్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 5 ones 5 ones, ఒక 5 పోయింది. ఇంకా మిగిలింది ఏంటి, మనకి 25/2 మిగిలింది. గాట్ ఇట్. సో మీరు వీటన్నిటిని కూడా ట్రై చేయండి. ఈ రెండింటిని కూడా ట్రై చేసిన తర్వాత మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు డెసిమల్ నుంచి రేషనల్ కి మార్చేటప్పుడు ఖచ్చితంగా డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంటుంది, డినామినేటర్ ఎలాంటి ఫామ్ లో ఉంటుంది అని అంటే 2 power n 5 power m, 2 into 2 power n 5 power m ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 2 power n లో ఉందా, అండ్ ఇక్కడ నథింగ్ 5 లేదు కదా మ్యామ్ అని అంటే 5 power 0 పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ 2 power 1 ఉంది, మరి 5 లేదు కదా అంటే 5 power 0 పెట్టుకోండి. 2 power 1 5 power 0. ఓకే, ఈ ఫామ్ లో రాయగలిగామా. సో మీరు ఇంకా ఎన్ని డెసిమల్ నుండి రేషనల్ కి ట్రై చేసినా కూడా మీకు ఇదే ఫామ్ లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక థీరం, దీని తర్వాత ఒక థీరం ఉంది కదా, ఆ థీరం ఏం చెప్తున్నారు అని అంటే ఇదే చెప్తున్నారు. ఇందాక మనం 2 అబ్జర్వేషన్స్ చేశాం కదా, వాటిని ఒక థీరం లాగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక నంబర్ తీసుకున్నాను. ఓకే, ఏదో ఒక నంబర్ రేషనల్ నంబర్ తీసుకున్నాను, అదే ఫామ్ లో ఉంది. సరే, నేను 2/5 అనే నంబర్ తీసుకున్నాను. ఓకే, ఇది రేషనల్ నంబర్. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, నేను ఈ రేషనల్ నంబర్ ని డెసిమల్ కి మార్చినప్పుడు నాకు ఇది ఏమవుతుంది, టర్మినల్ ఇస్తుంది. టర్మినల్ డెసిమల్ నంబర్, ఉట్టి డెసిమల్ నంబర్ కాదు, టర్మినేటింగ్, సారీ నాట్ టర్మినల్, టర్మినేటింగ్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ నంబర్. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్ ని ఒకవేళ నేను తీసుకున్న ఏదైనా ఒక నంబర్ అది రేషనల్ అయ్యి టర్మినల్ డెసిమల్ నంబర్ కనుక అయితే, సో దాని మళ్ళీ ఇప్పుడు డెసిమల్ కి మార్చేటప్పుడు దాని డినామినేటర్ ఎలా ఉంటుంది, డినామినేటర్ ఖచ్చితంగా 2 power n 5 power m ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ n అండ్ m అనేవి 2 వేరు నంబర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే 2 సేమ్ నంబర్స్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఇవి 2 నాన్ నెగటివ్ నంబర్స్ అయి ఉండాలి, అంటే పాజిటివ్ నంబర్స్ మాత్రమే అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు థీరం అర్థమైందా మీకు. నేను ఒక నంబర్ ని తీసుకున్నప్పుడు అది రేషనల్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్ కనుక అయి ఉంటే, అండ్ దట్ రేషనల్ అంటే అర్థం ఏంటి,
p by q ఫామ్ లో రాయగలగాలి అండ్ p అండ్ q అనేవి కో ప్రైమ్ నంబర్స్. కో ప్రైమ్ నంబర్స్ అంటే అర్థం ఏంటి? ఈ రెండింటికి ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, లేదంటే హెచ్సిఎఫ్ అనేది ఈ రెండింటికి ఒకటే నెంబర్ ఉంటుంది. ఓకే, సో నేను తీసుకున్న ఒక నంబర్ అది రేషనల్ నంబర్ అయి ఉంది, దానికి టర్మినేటింగ్ డెసిమల్ నంబర్ కనుక ఉంటే డినామినేటర్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 2 power n 5 power m ఫామ్ లో ఉంటుంది. వేరాస్ 2, m అనేవి పాజిటివ్ నంబర్స్. ఓకే, ఒకసారి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. లెట్ x బి ది రేషనల్ నంబర్ whose decimal form terminates. టర్మినేటింగ్ డెసిమల్ నంబర్ ఉంటుంది. దెన్ ఒకవేళ ఇట్లాంటి నంబర్ కనుక అయితే ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఓకే, అఫ్ కోర్స్ మనం దాన్ని p by q ఫామ్ లో రాస్తాం. రేషనల్ నెంబర్ అంటేనే మనం p by q ఫామ్ లో రాయగలము. అండ్ దానికి ఇంకొక కండిషన్ p అండ్ q అనేవి కో ప్రైమ్స్. ఓకే, అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు దాని డినామినేటర్ లో ఏ ఫామ్ లో ఉంటుంది? 2 power n 5 power m ఫామ్ లో ఉంటుంది. ఓకే, డినామినేటర్ ఇప్పుడు ఇది అంతే ఉంది కదా. ఇప్పుడు 5 మాత్రమే ఉంది, 2 లేదు అంటే అర్థం ఏంటి? 2 power 0 ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు n వాల్యూ 1, n వాల్యూ 1 ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది థియరం అర్థమైంది కదా. దీనికే వైస్ వర్సా కూడా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక నంబర్ ని తీసుకొని, ఓకే, ఏదైనా ఒక నంబర్ ని తీసుకొని దాన్ని p by q ఫామ్ లో రాయగలిగాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ q అనేది 2 power n 5 power m ఫామ్ లో ఉంది. ఓకే, అయినట్లయితే ఒకవేళ నేను తీసుకున్న రేషనల్ నెంబర్ కి డినామినేటర్ 2 power m 5 power m ఫామ్ లో రాయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే ఈ x అనేది ఏమవుతుంది? ఈ x అనేది రేషనల్. నేనేమని అర్థం చేసుకోవాలంటే ఒకవేళ డినామినేటర్ లో 2 power n 5 power m ఫామ్ లో ఉంది అని అంటే అది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. అఫ్ కోర్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ లో టర్మినేటింగ్ వాల్యూ వస్తుంది, టర్మినేటింగ్ డెసిమల్ వాల్యూ. ఓకే, వైస్ వర్సా అంతే, టర్మినేటింగ్ డెసిమల్ నంబర్. ఓకే, ఇంతకుముందు ఏమన్నారు? ఇంతకుముందు రేషనల్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్ అండ్ అది దాని డెసిమల్ ఫామ్ టర్మినేట్ అయితే కనుక దాని డినామినేటర్ లో ఆ నెంబర్ p by q ఫామ్ లో ఉన్నప్పుడు డినామినేటర్ 2 power n 5 power m ఫామ్ లో ఉంటుంది. ఇది లాస్ట్ దాంట్లో చెప్పింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకవేళ మనం తీసుకున్న నెంబర్ p by q ఫామ్ లో ఉండి డినామినేటర్ ని 2 power n 5 power m ఫామ్ లో రాస్తే అప్పుడు ఆ నెంబర్ ని డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుంది? టర్మినేట్ అవుతుంది. ఇది 1.4 కి 1.3 కి రెండు వైస్ వర్సా అన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? రైట్ ది డినామినేటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m ఫామ్ లో రాయమంటున్నారు. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? రేషనల్ నెంబర్. అదే ఫామ్ లో ఉంది, p by q ఫామ్ లో ఉంది. ఓకే, రాయగలం కదా మనం. సో ఫస్ట్ తీసుకుంటున్నాను, ఎలా రాయాలో చెప్తాను. 3 power 4, 3 by 4 ఉంది. రైట్, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయకుండా మనం థియరం యూజ్ చేసి ఇక్కడ ఈ డినామినేటర్ ని రాయొచ్చా అని అంటే సింపుల్ గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయండి. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 స్క్వేర్ వస్తుంది. మరి 2 power m 5 power m అని అంటే 5 కూడా ఉండాలి కదా మ్యామ్ అంటే సింపుల్ గా 5 power 0 పెట్టేసింది అంతే. ఓకే, ఫస్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ చెప్తాను. ఇప్పుడు ఇది ఏ నెంబర్ అనొచ్చు మనము? ఇది ఏ నెంబర్ అవుతుంది? ఇది టర్మినేటింగ్ నెంబరే. ఓకే, అండ్ సెకండ్ ఏమవుతుంది? సెకండ్ ది 5 స్క్వేర్ అవుతుంది. థర్డ్ ఏమవుతుంది? 2 power సంథింగ్ వాల్యూ వస్తుంది, 2 power 6 or 7 వస్తుంది, చెక్దాం. అండ్ ఇక్కడ 5 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 100 ఎలా రాయాలి మ్యామ్ మరి అని అంటే చెప్తున్నాను. ఫిఫ్త్ ది 80 by 100 కదా. మనము డినామినేటర్ ని మాత్రమే ఫోకస్ చేయాలి, వాళ్ళు అడిగింది ఓన్లీ డినామినేటర్ గురించి మాత్రమే. సో 80 by, ఇప్పుడు నేను 10 ని ఈ 100 ఏమని రాయొచ్చు? 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, 80 by ఈ 10 ని కూడా నేను ఏమని రాయొచ్చు? 2 into 5 whole స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఈ స్క్వేర్ అనేది 2 కి అండ్ 5 కి కూడా అప్లికేబుల్ కదా. ఫైన్. సో 80 by 2 power 2 into 5 power 2. నేను ముందే చెప్పాను కదా, n m రెండు ఈక్వల్ గా ఉండొచ్చు, లేదంటే వేరువేరుగా కూడా ఉండొచ్చు. కానీ ప్రతిసారి ఈక్వల్ గానే ఉండాలి, లేదంటే ప్రతిసారి నాన్ ఈక్వల్ గానే ఉండాలి, ఇట్లాంటి రూల్స్ ఏమీ లేవు. రైట్, సో ఇప్పుడు నేను దీన్ని రాయగలిగాను, ఓన్లీ డినామినేటర్ మాత్రమే ఫోకస్ చేశాం కాబట్టి ఇది ఎస్. సో ఇలా మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా రాయండి కింద కామెంట్ సెక్షన్ లో.
నాకు చెప్పండి ఏమో ఎన్ వాల్యూ ఎంత వస్తుందని, లేదంటే ఆ ఫామ్ రాయండి. అండ్ ఇంకొక విషయం, నాన్ టర్మినేటింగ్. ఇందాక మనం ఏం చూసాం, టర్మినేటింగ్ నంబర్స్ చూసాం, రైట్? అంటే డెసిమల్ నంబర్లు. మనం ఒక రేషనల్ నంబర్ ని p/q ఉన్న ఫామ్ లో ఉన్న ఒక నంబర్ ని మనం డెసిమల్ ఫామ్ కి రాస్తున్నప్పుడు, డెసిమల్ లో రాస్తున్నప్పుడు అది రిమైండర్ 0 అయినట్లయితే దాన్ని మనం ఏమంటాం, టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం, రైట్? మరి నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి? సింపుల్. ఇక్కడ ఏదైతే మనం డెసిమల్ ఫామ్, సేమ్ ఒక నంబర్ ని తీసుకున్నాం, మనం ఒక రేషనల్ నంబర్ ని తీసుకున్నాం. ఆ రేషనల్ నంబర్ ని నేను డెసిమల్ ఫామ్ లోకి రాయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, డెసిమల్ ఫామ్ లోకి రాయడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు రిమైండర్ అనేది 0 రావట్లేదు. రిమైండర్ 0 అవ్వట్లేదు కాబట్టి నేను ఎన్నిసార్లు కంటిన్యూస్ గా నేను డివైడ్ చేసినా కూడా నాకు రాదు. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో 1/7 అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డెసిమల్ ఫామ్ లోకి మారుస్తున్నాను. ఎలా చేస్తాం? 1 ఇక్కడ ఉంది, రైట్? అండ్ ఇక్కడ 1 అనేది డివిడెండ్, 7 అనేది డివైజర్. మధ్యలో 1 అనేది 7 కన్నా తక్కువ కాబట్టి నేనేం చేస్తున్నాను, 0 పాయింట్ పెట్టుకుంటున్నాను. ఓకే, 1 కన్నా 7 కన్నా పెద్ద వాల్యూ అయిపోయింది. 7 1s ఏమైంది? ఇది 7 అండ్ రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 0 రాలేదు. మళ్ళీ ఇంకొకసారి డివైడ్ చేస్తున్నాను. 7 ఇది పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ 7 30 కదా, 30కి నియర్ బై నెంబర్ ఏంటి? 7 3s, దట్ ఈస్ 4s. సో 4s ఏమవుతుంది? 28 అవుతుంది. వాట్ ఇట్? సో ఇక్కడ రాయండి 28. 7 4s 28. ఇక్కడ మళ్ళీ రిమైండర్ ఏమొచ్చింది? నాకు మైనస్ చేస్తే 2 వచ్చింది. ఓకే, మళ్ళీ రిమైండర్ 0 రాలేదు కాబట్టి నేను మళ్ళీ పర్ఫామ్ చేయాలి. ఇదే డివిజన్. సో 7 ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో 0 పెట్టేసుకోండి ఆటోమేటిక్ గా. అండ్ దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటి? 7 టేబుల్ 20కి దగ్గరగా ఉన్న వాల్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. ఓకే, 7 2s are 14. ఓకే, ఇంకా మళ్ళీ నాకు రిమైండర్ 0 రాలేదు. సో నేను మళ్ళీ ఇది పర్ఫామ్ చేయాలి. రిమైండర్ ఎంత? ఇది 6. సో 6 అని అంటే మళ్ళీ 0 పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి. 60కి దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటి? 8. ఓకే, మళ్ళీ ఇక్కడ నాకు 56 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏమైంది? 4 వచ్చింది. సో ఈ 4 ని కూడా నేను మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టాను. అప్పుడు ఏమైంది? ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటి? 7 5s. ఓకే, కంటిన్యూస్ గా నేను వాల్యూస్ ని రాస్తూనే ఉన్నాను. ఓకే, నాకు ఎక్కడా కూడా రిమైండర్ రావట్లేదు. ఇట్లాంటి వాటిని ఏమంటాము అని అంటే నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ అని అంటాం. వేటికైతే రిమైండర్ 0 రాదో వాటికి నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ అని అంటాం. ఓకే, టర్మినేటింగ్. మరి రికరింగ్ అంటే ఏంటి మ్యామ్ అని అంటే, సరే రికరింగ్ అని అంటే ఇప్పుడు రిపీట్ అవ్వడం. సింపుల్ గా రికరింగ్ అని అంటే రిపీట్. ఎప్పుడు రిపీట్ అవుతాయి మ్యామ్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22/7 ఈ వాల్యూ తీసుకోండి. ఓకే, 22/7 కాదు, 10/3. ఓకే, సో ఈ 10/3 వాల్యూ తీసుకోండి. ఏమొస్తుంది మీకు? కంటిన్యూస్ గా 3.3333333 మీరు ఎన్నిసార్లు చేసినా కూడా 3 వస్తుంది. సో ఆన్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి రిమైండర్ రావట్లేదు, ప్రతిసారి మీకు 3 వస్తుంది, రైట్? ఇది నాన్ టర్మినేటింగ్. అలాగే రికరింగ్ అని అంటే ప్రతిసారి ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది, రైట్? సో దాన్ని రికరింగ్ అని అంటాం, దీన్ని రికరింగ్ అని అంటాం. అలాగే ఇక్కడ మనకి రిపీట్ ఏది కూడా ఇప్పటి వరకు చేసిన దాంట్లో మనకి ఎక్కడ కూడా ఏ నెంబర్ కూడా రిపీట్ అవ్వలేదు. సో ఇది నాన్ రికరింగ్ అంటాం. బట్ కాదు, మీరు మెల్లిగా ఇంకా ముందుకు ఇంకొక 2-3 సార్లు చేసినట్లయితే మీకు మళ్ళీ సేమ్ వాల్యూస్ రిపీట్ అవుతాయి. ఇది కూడా రికరింగే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్లాంటి రికరింగ్ ఉన్న వాల్యూస్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే 3.3 బార్. అంటే ఈ పాయింట్ తర్వాత అన్ని 3s అని అర్థం. ఓకే, రికరింగ్ అని అంటే ఈ బార్ ఉన్న వాల్యూ కంటిన్యూస్ గా రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి అండ్ టర్మినేటింగ్ అంటే ఏంటి, రికరింగ్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ అంటే ఏంటి అని. టర్మినేటింగ్ అంటే మనము ఒక రేషనల్ నంబర్ ని, ఓకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక రేషనల్ నంబర్ ఉంది. సో ఈ రేషనల్ నంబర్ ని మీరు ఎక్కడికి మారుస్తున్నారు? డెసిమల్ కి మారుస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు డెసిమల్ కి మారుస్తున్నప్పుడు, రేషనల్ నంబర్ నుండి డెసిమల్ కి మారుస్తున్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది. ఓకే, రిమైండర్ అనేది 0 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం టర్మినేటింగ్ నంబర్ అని అంటాం. టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. అది మనకి రిమైండర్ 0 రాలేదు. ఓకే,
సో 0 రానప్పుడు మనం వాటిని ఏమంటాం, నాన్ టర్మినేటింగ్ నెంబర్ అని అంటాం. ఓకే, నాన్ టర్మినేటింగ్ నెంబర్. అండ్ ఇందులో కూడా మళ్ళీ 2 టైప్స్. ఏంటది, ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ అన్నప్పుడు కొన్ని రిపీట్ అవుతాయి, కొన్ని రిపీట్ అవ్వవు కదా. రిపీట్ అయ్యే వాటిని ఏమంటాం, రికరింగ్ నంబర్స్. ఓకే, రిపీట్ అవ్వకపోతే నాన్ రికరింగ్ అని అంటాం. గాట్ ఇట్. సో నాన్ రికరింగ్ అని అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు 3.333333 అనేది రిపీట్ అవుతూనే ఉంది. ఇది నాన్ టర్మినేటింగ్, టర్మినేట్ అవ్వట్లేదు అండ్ అలాగే రిపీట్ అవుతూ ఉంది ఒకటే వాల్యూ. అది నాన్ రికరింగ్ కి మనం నెక్స్ట్ క్లాస్ లో కూడా మాట్లాడుకుంటాం. సో దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడు ఏదైనా ఒక నెక్స్ట్ థియరం ఇదే దీని గురించి. ఇప్పుడు 3.113 ఇప్పుడు పై వాల్యూ అని ఉంటుంది. ఓకే, 22/7 వాల్యూ 3.14 అని మనం రాసిస్తాం. కానీ 3.138456 ఇట్లా కంటిన్యూస్ గా నంబర్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు చేసినా కూడా ఎక్కడ కూడా వాల్యూస్ రికర్ అవ్వవు, అంటే కంటిన్యూస్ గా రిపీట్ అవ్వవు. సో వీటిని మనం నాన్ రికరింగ్ అని అంటాం. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇదే థియరం, దీన్నే థియరం ఈ 1.5 ఏం చెప్తుందనంటే, మనం ఒక నెంబర్ ని తీసుకున్నాం. ఓకే, ఒక రేషనల్ నెంబర్ ని తీసుకొని P/Q ఫామ్ లో ఈ P/Q ఫామ్ లో ఉన్న రేషనల్ నెంబర్ ఉంది. అండ్ దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని మనం ఒకవేళ 2^n 5^m ఫామ్ లో రాయలేకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ డెసిమల్ ఫామ్ ఏదైతే మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ లో నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ వాల్యూస్ వస్తాయి. ఇది కూడా రేషనల్ నెంబరే. ఒకవేళ నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ నంబర్స్ వచ్చినప్పుడు అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు, P/Q అనేది ఏంటి, ఇదొక రేషనల్ నంబర్. ఓకే, కానీ ఇందాక మనం ఏమనుకున్నాం, ఒకవేళ దీన్ని లాస్ట్ థియరం లో మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఒకవేళ ఈ రేషనల్ నెంబర్ లో రేషనల్ నెంబర్ నుండి మనం ఏంటి డెసిమల్ కి మారుస్తున్నాం. ఓకే, రేషనల్ నుండి మనం డెసిమల్ కి మారుస్తున్నప్పుడు డినామినేటర్ అంటే Q వాల్యూ 2^m అండ్ డినామినేటర్ ని మనం 2^m 5^m వాల్యూ కి రాయగలిగినప్పుడు దాన్ని ఏమంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, మనకి దాని డెసిమల్ ఫామ్ అనేది టర్మినేట్స్. ఓకే, అదే ఇది ఒకవేళ మనం 2^m 5^m లోకి రాయలేకపోయినట్లయితే, ఇది రాయలేకపోయినట్లయితే అదే అప్పుడు ఏమవుతుంది, ఆ డెసిమల్ ఫామ్ అనేది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ అండ్ అలాగే ఇక్కడ రేషనల్ అన్నాడు కాబట్టి నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. ఓకే, ఇది ఖచ్చితంగా రికరింగే అవుతుంది. సో ఈ థియరం ఇది చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఇంటెక్స్ట్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్ 5 చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే, యూజింగ్ అబౌవ్ థియరం. ఇప్పటివరకు మనం త్రీ థియరమ్స్ చూసాం. ఆ థియరమ్స్ యూజ్ చేసి వితౌట్ యాక్చువల్ డివిజన్, ఇప్పుడు మనకి కరెక్టే ఇక్కడ అన్ని P/Q ఫామ్ లోనే ఉన్నాయి, కానీ మనం డెసిమల్ ఫామ్ లోకి రాయాలంటే ఇందాక ఫస్ట్ చూసినప్పుడు కన్వర్షన్ లాగా మనం ఈ 125 ని డివైజర్ అనుకొని 16 ని డివిడెండ్ అనుకొని ఇలా చేయడం కాకుండా, యాక్చువల్ డివిజన్ మెథడ్ కాకుండా థియరం యూజ్ చేసి ఇచ్చిన నెంబర్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది చెప్పాలి. ఎలా చెప్తాము, నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను, దాని తర్వాత ఈ మిగిలినవన్నీ కూడా మీకు హోంవర్క్స్. సో ఫస్ట్ ఏమంటున్నాడంటే 16/125. ఓకే, సో రాయాల్సింది ఏంటి, మనం వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాయాలి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 16 ఏమవుతుంది, 2^4 అంతే కదా. 2³ అంటే 8 అవుతుంది, ఇంటూ 2 అంటే 16 అవుతుంది. 125 ఏమని రాయొచ్చు, 5³ అని రాయొచ్చు. ఓకే, ఇంకంతకు మించి ఏం రాయలేము. ఇది టర్మినేటింగ్ గా నాన్ టర్మినేటింగ్ గా, ఖచ్చితంగా ఇది టర్మినేటింగే. ఎందుకు మ్యామ్ అని అంటే, ఇక్కడ దీని డినామినేటర్ ని నేను 5³/2^0 అని రాసుకోవచ్చు కదా. సో అఫ్ కోర్స్ ఇది 2^n 5^m ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఏ నంబర్ అవుతుంది, ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ అవుతుంది. ఓకే, టర్మినేటింగ్ అవుతుంది. సో ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ థర్డ్ చేసి చూపిస్తాను. సో సొల్యూషన్ చూడండి. థర్డ్ ఏంటి, 100/81. ఓకే, ఇప్పుడు వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయండి, ఇది న్యూమరేటర్ కి కానీ డినామినేటర్ కి కానీ. సో న్యూమరేటర్ ఏమని రాయొచ్చు, నేను 2² × 5² అని రాయొచ్చు. ఇంకా మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే దీన్ని చెక్ చేయండి, మల్టిప్లై చేసి చెక్ చేయండి, సేమ్ వాల్యూ వస్తుంది. 81 ని నేను ఏమని రాయొచ్చు అంటే 3^4 అని మాత్రమే రాయొచ్చు.
సో ఇప్పుడు నాకు డినామినేటర్ లో ఇది 2 పవర్ n 5 పవర్ n ఫార్మ్ లో ఉందా? లేదు, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m కాబట్టి థియరం ఏం చెప్తుంది? 1.5 ఏం చెప్తుంది? ఇది నాన్ టర్మినేటింగ్, ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ రిమైనింగ్ సెకండ్ ది అండ్ ఫోర్త్ ది మీకు హోంవర్క్ అండ్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేయండి. అన్ని ఇదే మోడల్లో ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐదర్ అది రికార్డెడ్ అయినా కావచ్చు, లేదంటే ఒక లైవ్ సెషన్ తీసుకొని అయినా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. గాట్ ఇట్ గైస్? సో ఈ కాన్సెప్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకున్నదైతే ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నంబర్స్, అండ్ దాని తర్వాత కన్వర్షన్స్. సో కన్వర్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి నేర్చుకున్నాం? కన్వర్షన్స్ ఫ్రమ్ రేషనల్ టు డెసిమల్ కి నేర్చుకున్నాం, అండ్ అలాగే డెసిమల్ టు రేషనల్ కి కూడా నేర్చుకున్నాం. 2 కన్వర్షన్స్ చూసాం. దాని తర్వాత 3 థియరమ్స్ చూసాం. థియరం లో మనకి డినామినేటర్ ని ఒకవేళ టర్మినేటింగ్ అండ్ రేషనల్ అయితే డినామినేటర్ ని 2 పవర్ n 5 పవర్ n ఫామ్ లో రాయొచ్చు. ఒకవేళ అదే రివర్స్ లో అయితే టర్మినేటింగ్ ఒకవేళ 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో రాయగలిగినట్లయితే డినామినేటర్ ని అదేమవుతుంది? అది ఖచ్చితంగా టర్మినేట్ అవుతుంది. అలా రాయలేనప్పుడు అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. మనకి థీరమ్స్ నుంచి అర్థమైన విషయం ఇది. ఓకే, అండ్ దాని తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూసాం. సో ఇంకెవరికైనా ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని రాయొచ్చు. అండ్ అలాగే ఎక్కడైతే అర్థం కాలేదో ఆ టైమింగ్ ని ఆ టైం స్టాంప్ ని, అండ్ అలాగే మీ డౌట్ ఏంటి, ఆ టైం స్టాంప్ లో ఆ పర్టికులర్ స్టెప్ లో మీ డౌట్ ఏంటి అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే guys, we'll meet in the next video with exercise 1.3. Till then, keep learning and bye guys.